నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మాత్రమే గడిచింది. టీచర్లు రోడ్డుపైకి వచ్చి ఉద్రిక్త వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అంటే బదిలీల విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరి, అంటే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదంటూ మాకు మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించండి అని అంటున్నారు. అయితే ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి మేము తుది ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము అని చెప్తూ వచ్చాయి. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడెందుకు నిరసన తెలుపుతున్నారు అని కూడా మాట్లాడడం జరుగుతోంది. సో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రాజకీయ రంగు పులుముకుంటోంది? ఈ అంశాలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు వాస్తవాలు ఏంటి అనేది. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, టీచర్స్ బదిలీ విషయంలో వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలి అంటున్నారు. సో మాట వినకపోతే మేము మరింత ఉద్రిక్తతను ప్రదర్శిస్తామంటున్నారు. ఏం జరుగుతోంది సార్? ఇటు ప్రభుత్వం, అటు ఉపాధ్యాయులు ఎన్నాళ్ళు గుడ్డుగోరానికి ఫలితం అవుతున్నారు. మొన్నటిదాకా హాలిడేస్ కదా, కరెక్ట్గా జూన్ 12కి స్కూల్స్ తెరుస్తారు. అదే కదా మన స్కెడ్యూల్. ఇప్పుడే ఈ లలకలన్నీ, కోరికలన్నీ ప్రభుత్వాలు తీర్చాలి. ప్రభుత్వాలు షెడ్యూల్ ముందు నుంచే వచ్చింది. అప్పుడు మీకు సంఘాలు ఏడుస్తాయి కదా, పెద్దానికి తీర్చిదిద్దేస్తారు కదా మిమ్మల్ని అందరినీ కూడా. పెద్ద పెద్ద సంఘాలు కదా, మీరు ప్రభుత్వాన్ని ఇలా తిరగేసి మరగేసి మడత పెట్టేసి కూడా కూర్చోపెట్టేస్తారు కదా. మీకు అంతంత సేవా చాతుర్యాలు ఉన్న మీ సంఘాలన్నీ ఏం చేసినాయి? అసలు ఆ రోజు చెప్పాలి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్, మాన్యువల్ కౌన్సిలింగే ఫుడ్ డౌన్ చేశారండి. అది కాదంటే ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తించింది. ఇలాంటివి ఏవి నేను ఈ సిట్టు వార్తలు అట్లీస్ట్ ఆ తపేల ఛానల్లో కూడా నేను వినలే. సడన్గా నిన్నటిదాకా విద్యాదేవన్ అన్నారు, లేదంటే అమ్మఒడి అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. మీకు బాధ్యత లేదు వాటి మీద? ఎందుకు పిల్లలు చదువుకునే పిల్లలు డౌన్ సైజ్ అయ్యారు? లేకపోతే ఇవన్నీ అట్లీస్ట్ ప్రజల తరఫున మీ వాయిస్లు ఏమైనా ఉంటాయి. ఎంతసేపు మీ స్వార్థ ప్రయోజనాలు. మీరు ఎక్కడో సిట్ల వ్యాపారాలు చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. వీటికి అవకాశాలు, అవరోధాలు క్రియేట్ అవుతాయని చెప్పి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ల దగ్గర ప్రతిసారి అన్ని సమైక్య రాష్ట్రంలోనూ ఇదే గోల మీది, ఇప్పుడు అదే గోల. సరే, మీరు మాకు విద్యా బుద్ధులు చెప్పిన గొప్ప వాళ్ళు, 2 చేతులు దండం పెడతాం. కానీ ఈ వెబ్ కౌన్సిలింగ్కి మాన్యువల్ కౌన్సిలింగ్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ర్యాండమ్గా నిన్న ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎత్తారు, అక్కడ తీసుకెళ్ళి ఎక్కడో తీసుకొచ్చి లోళ్ళు ఇటు అటు మారుస్తారు. దానికి మీకు వచ్చిన కష్టం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు మీరు ఎంత కాదన్నా ఒక ఏజ్ వచ్చిన టీచర్లే ఉన్నారు. జస్ట్ డిఎస్సి ఎప్పుడుదైనా అంత పిల్లలు ఏం పుట్టేసిన విద్యా ప్రమాణాలు మీ స్కూల్లోనే జాయిన్ చేసుకోండి పిల్లల్ని. అంటే మీరు చెప్పి పాఠాలకి మీకే భరోసా లేదు, కానీ పిల్లల చదువులు బాడైపోతే ఇలాంటి కుళ్ళు సోకులే కదా, కుంటి సోకులు, ఇంకంతకన్నా ఇంకేముంటాయి? సో ఇవన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని మీరు ముద్దే ఉద్యోగ సంఘాలు, మీ సంఘాలు అన్నీ కలిపి కూర్చుని ఈ పద్ధతి కాదు, అదే పాశ్చాత్యక పచ్చడి నోరు దానికి తాలింపు పెట్టండి, ఒప్పుకుంటాం అనండి. ఎవరు కాదంటారు? ఇవాళ డిఏఓ ఆఫీసుల దగ్గర గొడవలట, ధర్నాలట. మీ పక్కన మీ అందరూ నిలబడిపోవాలి. మీరు మా పక్కన ఎప్పుడు నిలబడరు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిలబడిన ఉదంతాలు చెప్పండి. ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళు కానీ సమైక్య రాష్ట్ర ఉద్యమంలో కూడా వీళ్ళందరూ ఉద్యోగ సంఘాలు అందరూ ఏం చేశారు? తాళం పెడితే గవర్నర్ తాళాలు ఏమనంటే గవర్నర్ని గౌరవ చేయడం రాదు. అన్ని పంచేంద్రియాలు మోసుకొని రాత్రి తట్టపొట్ట సర్దు పోయారు అమరావతి. ఏముందని పోయారు అక్కడికి? మళ్ళీ ప్రజలు కట్టిన ట్యాక్సులతోనే భారాలు, ఎంపెద్దులు, వారానికి 5 రోజులే పని తినాలి, ట్రైన్లు, ఇవన్నీ చూసాం ఉద్యోగ సంఘాలు. మీకు మేమే ప్రజలమే దొరుకుతున్నాం. బాధ ఏంటి? 1 డిఏ ఇచ్చారు, 2 డిఏలు ఇచ్చారు, ఐఆర్లో 4 బాకీలు ఉన్నాయి, వీళ్ళకి బాకీ, ఈ లెక్కలన్నీ బాగానే చెప్తారు. మీరు ప్రజలకి ఏం బాకీలు ఉన్నాయి? మా దాంట్లో మీద మీరు ఎందుకు గలాలని మించారు? గత ప్రభుత్వం ఇవన్నీ చేసింది కదా సార్. ప్రజలకి ఇవేం ఇవ్వట్లేదు. ప్రజల తరఫున మేము కూడా ఓ రోజు స్వచ్ఛందంగా జీతం తీసుకోకుండా పనిచేస్తాం, ఓ రోజు మేము నిరసన గలం ప్రభుత్వం మీదే వినిపిస్తాం. ప్రజలకి లాస్ట్ ప్రభుత్వం కన్నా ఎక్కువ మీరు ప్రామిస్ ఇచ్చారు కాబట్టి ఇవ్వట్లేదని. ఇవన్నీ చేయండి. అప్పుడు మీరు నేను ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. మీరు మీ కష్టం వస్తే మేము ఉన్నాం, మాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఉన్నారు కాబట్టి. ఏరు మీరు మీకు వేరే సపరేట్ రాజ్యాంగాన మహానుభావుడు అంబేద్కర్ గారు రాసి ఇచ్చారా? మీరు ఇలాగే సావని మమ్మల్ని అందరినీ ఇలాగే చంపండి అని. మీకే హక్కులు, మీకే సర్వసుఖాలు. మేము ప్రజలు ఏమైనా బెచ్చేటాడుకోవడానికి పుట్టామా? ట్యాక్సులు కట్టి మీకు పోషించడానికి పుట్టామా? కౌన్సిలింగ్ విషయంలో అంటే ఉపాధ్యాయ సంఘాలతో ఆల్రెడీ భేటీ అయ్యి మాన్యువల్ బెటరా లేకపోతే వెబ్ కౌన్సిలింగ్ బెటరా, ఏదైతే బాగుంటుంది, ఏదైతే ఈజీగా ఉంటుంది
పని ఒత్తిడి ఏదైతే తగ్గుతుంది, ఇన్ని రకాల కోణాల్లో ఆలోచించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మాన్యువల్గా వెతుక్కునే కన్నా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మనకి ఈజీగా తెలుస్తాయి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయో. ఇన్ని రకాల ఆలోచనలతో ఒక వెబ్ కౌన్సిలింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఊరుకుని ఇప్పుడు బయటకు వచ్చి ఇలా నిరసన గళం తెలియజేయడం వెనుక ఉద్దేశం ఏంటంటారు? ఏ ఊరైనా సరే వీళ్ళు ప్రభుత్వంలో ఇప్పుడు మనం గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది. ప్రజలు మాకెందుకు వీళ్ళ మీద ఆబ్లిగేషన్ నాకు అర్థం కాదు. ఫలానా మాస్టర్ గారు చెప్తే నేను పాట వింటాను అనుకోండి, రూల్ ఏమైనా పెట్టుకుని చదువుకున్నావు నువ్వు నేను చెప్తేలే. మనకి ఫలానా మాస్టర్ గారు బీఈడీ చేసి వచ్చారు, ఇంగ్లీష్ చెప్తారు, సైన్స్ చెప్తారు, లెక్కలు చెప్తారు అంతే. ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. ఆయన చెప్పే సబ్జెక్ట్ మీద మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఫలానా మాస్టర్ ఏడు చెప్పడరా బాబు, వచ్చి క్లాస్కి వచ్చి నిద్రపోతాడు, లేకపోతే ఆఫీస్ రూమ్లో పడుకుని ఉంటాడు, వచ్చి ఒక మాస్టర్ వచ్చి కథలు చెప్తాడు, ఇవన్నీ మనకు తెలియవు. నాకు మాస్టర్ ఉండేవాడు చిన్నప్పుడు, ఇంగ్లీష్ సినిమా కథలు చెప్పేవాడు, లెక్కలు చెప్పడం మానేసి. ఏడు చేయమంటారు? ఇవన్నీ మేము చూసి భరించి వచ్చిన వాళ్ళమే. నాట్ దట్ వాళ్ళ మీద మాకేం గౌరవం లేదని కాదు, గౌరవం ఖచ్చితంగా ఉంది. కానీ వెబ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర వేకెన్సీ ఉంది, వేకెన్సీ ఒక సీనియారిటీని కన్సిడర్ చేస్తూ నీ డేటా ఒకసారి ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ ప్రయారిటైజేషన్స్. ఎస్, సో అండ్ సో మాస్టర్ ఈజ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆల్రెడీ స్కూల్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకున్నాం, అయితే అక్కడ ఉన్న విద్యా ప్రమాణాలు ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దామని దాని మీద ఏదో ఒకటి చేయాలి కదా. అవేవి వాళ్ళకి అక్కర్లే. ఇక్కడ చుట్టపోవడం ఉంటాడు, అక్కడేమో సీట్లు బాగా వేసుకోవచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అని కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతారు. ఎవడుకోవాలి? ఒక్కటి చెప్తానమ్మా, ప్రభుత్వం మనం ప్రజాప్రభుత్వ స్థాపనప్పుడు కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడ్డ ఉంటాయి. మంచిని మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి, అంతేగాని అన్నిటికీ ఏకతాటిని గట్టి ఒకేసారి చంపేద్దాం అంటే ఎట్లా అవుద్ది? అయితే ఇప్పటిదాకా కామ్గా ఉన్న టీచర్స్ తీరా అంటే కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే కౌన్సిలింగ్ జరగాలో ఆ రోజున ఇటువంటి నిరసన గళం వినిపించడం వెనక అప్పటి వరకు కామ్గా ఉన్న టీచర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వీళ్ళ వెనక ఉండి ఎవరో నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారు? వాళ్ళే మన చదివించి ఉద్ధరించి ఈ రోజు దాకా తీసుకొచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా మనమే నడిపించాలంటే ఇంకా ఉద్యోగులు మనిషి ఇంట్లో ఆడుకోమనండి, కూర్చుని గోలికలు ఆడుకోమనండి మాస్టర్ని. వాళ్ళు నడిపించడు బయట, వాళ్ళకి ఏం ఐడియాలజీ లేదా, లేకపోతే ఐడియాలను సింక్రనైజ్ చేసుకోవడం రాదా? ఎందుకు వెబ్ కౌన్సిలింగ్ ఎదిరిస్తున్నారో చెప్పమను. అది చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకో. మీకు సంఘాలు ఉంటాయి కదా, కద్దరు చెట్లు బ్రహ్మాండంగా ఇస్త్రీ చేసి రాజకీయ అరంగేట్రాలతోనే ఉంటారు కదా మీరు, ఉద్యోగ సంఘాలన్నీ రెడీగా ఉండండి, వాళ్ళని పట్టుకుని వెళ్ళండి, మార్గాలు చూపిస్తారు మీకు. మరి 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేశారంటే టీచర్స్ ఏమో తప్పు మాది కాదు, ఓన్లీ 2 months టైం ఉందని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు ఏ కోణం అడగాలమ్మా? ఎందుకంటే 66,000 మంది అప్లై చేస్తే 10-11,000 మంది ఎక్కడ ఉంది, ఎక్కడ నడుస్తుంది తప్పు? అల్లోనే ఉంది. 3 స్టేజెస్ ఉంటాయి రీవాల్యుయేషన్. వాల్యుయేషన్స్ తెలుసా నీకు? 1, 2, 3 ఫేజెస్లోనే ఉంటాయి వాల్యుయేషన్స్. 3 తప్పు చేస్తారా? పోనీ అప్పుడు చెప్పండి, టెక్నికల్ ఇష్యూస్తో ఒకసారి ఎస్టాబ్లిష్ చేయండి. ఎదురు తీసుకున్నారు దట్, అంతే కదా. మేము రిజల్ట్స్ ఇచ్చాం, రీవాల్యుయేషన్లో వీళ్ళు పాస్ అయ్యారు, కానీ ఒరిజినల్గా మేము వేసిన మార్కులు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన రిజల్ట్స్ తప్పు అని చెప్తే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు దానికి నీకు 60 మార్కులే వచ్చామ్మా, నేనేమో ఫెయిల్ లిస్ట్లు వేసారు అనుకో. నేను నా వైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మాన్ యూనివర్సిటీలో షీఈ్ ఎంఏ ఇంగ్లీష్ రాసింది, షీ ఫెయిల్డ్ ఎగ్జామ్. నేను రీవాల్యుయేషన్ అప్లై చేసి రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇట్స్ సర్ప్రైజింగ్, షీ స్కోర్డ్ మోర్ దెన్ 80 marks, బట్ రిజల్ట్ ఫెయిల్ అని ఇచ్చారు. ఆయన చెప్పింది ఒకటే, టెక్నికల్ ఎర్రర్ అండి ప్రసాద్, బికాజ్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ మేము చూస్తే వీ హ్యావ్ రిజల్ట్ ఉన్నాయి, ఆ టెక్నికాలిటీస్లో మీ నెంబర్ డిస్ప్లే అవ్వలేదు రిజల్ట్స్లో. అట్నుంచి వచ్చిన రెసిప్రొకేషన్ ఆన్సర్తో నేను పాసిఫై అయ్యాను. టెక్నికల్ ఎర్రర్ అండి అని. టెక్నికల్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ క్వైట్ కామన్. అవునట్టు కదంట, ఒక లైన్ రాస్తూ ఉంటాం, మిస్ అయ్యి ఒక అంకి ఇటు అటు పడవచ్చు, దాన్ని రాటిఫికేషన్ రెక్టిఫికేషన్ ఉందనుకో, అది స్పాన్ ఆఫ్ నో టైంలో జరిగితే నో ప్రాబ్లం. కానీ అది పేక మీదకి వస్తే అభంశోభం తెలియని పిల్లలు ఒక కరెక్ట్గా ఒక స్టెప్పింగ్ స్టోన్ వాళ్ళకి లైఫ్లో. అవును సార్. లేత మనుషులు ఏమైనా గాయం ఎవడైనా కర్మకాలు సూసైడ్ చేసుకుంటే, ఇంత కష్టపడి చదివినా నాకేంటి ఈ మార్కులు వచ్చాయని చెప్పి నేను అంటుంది ఒక ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో టీచర్లు గారు ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవారు, ఇప్పుడు బతుకుతూ మన ప్రాణాలు తీస్తున్న పంతులు అని చెప్తున్నారు. నాట్ దట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కాదు ఇవి. ఎందుకంటే మీరు మీ కోరికలు ఈరోజు ఎంప్లాయీస్ సంఘాలు కానీ ఇవి కానీ, మా నాన్న వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళే, మా చుట్టపల్లి కూడా టీచర్లు ఉన్నారు. మేము కూడా మా మాస్టర్లు ఎలాంటి కష్టాలు పడ్డారో కల్లారా చూసిన వాళ్ళం. మా కోసం వాళ్ళు ఎలా పరితెప్పించారో, మమ్మల్ని ఎలా చదివిస్తే ఎలా వస్తాం మన దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదివినా మాకు అంతంత స్టాండర్డ్స్ పెంచిన గొప్ప గనులు వాళ్ళు. కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్లో
అడాప్టబిలిటీని అండ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్తో కనబడకుండా ఉన్నప్పుడు, నాకే అన్నీ కావాలన్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రజల తరఫున వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాలి. ఇప్పుడు 12 తరగతి పిల్లలు వస్తారు, కరెక్ట్గా ఇటుపక్క అటుపక్క ఫ్రిక్షన్ క్రియేట్ చేయడం అనమాట. దానివల్ల ఏంటంటే ఉపయోగం ఏమీ లాభం ఉండదు. ఏదో గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టామని వాళ్ళు ఏవో దండుకోవాల్సింది దండుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని చూస్తుంటే మీరు టీచర్స్కి కానీ అంటే ఉపాధ్యాయ సంఘాలకు కానివ్వండి, లేకపోతే ఇటు ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఉపాధ్యాయుల సంఘాలు వాళ్ళందరూ సంఘాల వాళ్ళకి చెప్పడం బుర్ర తక్కువతనం ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు ఒక సిస్టమ్కి ఎకస్టమే వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డైలాగ్ ఓపెన్ చేస్తుంది, వేర్ డూయింగ్ వెబ్ కౌన్సిలింగ్ లేకపోతే ఏదో చెప్పారు అనుకోండి. దాన్ని బట్టి వాళ్ళు ఇటుపక్క ఏమున్నదో కాన్సిక్వెన్స్ మాని ఇది కాదండి ఇది అని ఒక పాసిఫికేషన్ లేకుండా దేనికొన్న ఉద్యోగ సంఖ్యలు ఉద్యమాలు చేయించడానిక ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నెన్స్ది వేస్ట్ చేయడానికి వీళ్ళు ఉంటే దేనికి వీళ్ళంతా? కొన్ని ఇలాగ జపాన్ స్టైల్లో దమ్ముందా 3 times ప్రొడక్షన్ చేసి పడేస్తారు అక్కడ, చచ్చిపోండి ఇలా అమ్ముకోలేకని. అలా తయారు చేసి ఇవ్వండి, ఇది మా పనితీరు, మేము ఈ రిజల్ట్స్ ఇచ్చాం, పేపర్లు తెద్దడమే రాదు. ఏదైనా మనం ఒక సిస్టమ్ అకస్టమ్ అయిన తర్వాత ఎన్హాన్స్ అవుతాయి రిజల్ట్స్. మెజరబుల్ 5% రిజల్ట్స్ ఇచ్చారు 10th క్లాస్ కంపేర్ టు లాస్ట్ అకాడమిక్ ఇయర్ చూస్తే. ఏ అర్హత ఉంది మనకి? ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుందమ్మా? వెన్ వీ పర్ఫార్మ్ మోర్ అండ్ వీ డెలివర్ మోర్. ఈ రెండు లేనప్పుడు ఇంట్లో కూర్చొని ఆడుకోండి అని చెప్పాలి వాళ్ళకి. అసలు ప్రభుత్వం ఇంత ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ రీవాల్యుయేషన్ మీ మొహానికి చేసిన తీరు ఇది, మూసుకుని వెళ్ళి పనిచేయండి, తర్వాత ఆలోచిద్దాం మీ సంగతులని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళతో సంప్రదించే కదా ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చర్చించుకున్నాకే కదా ఒక ఇది బెటర్ అని చెప్పి వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది. అలాంటప్పుడు దీని మీద మాట్లాడడం, లేకపోతే ఇలా ఉద్యమాలు చేస్తాము మేము, లేకపోతే కాలక్షేపం, లేదంటే విన్ సిచ్యువేషన్ ఏమైనా డ్రైవ్ చేస్తున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే స్కూల్ తెరవగానే అమ్మఒడి అవన్నీ నెత్తి మీద పిడిబారాలి కదా, బ్యాగులు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, ఇన్ని ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇది లేనప్పుడు ఏమవుతుంది? ఓకే, అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా జరిగితే మాకు అన్యాయం జరగదు, ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందని మాట వినిపిస్తున్నారు. ఏ రకమైన అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళంలో పనిచేసిన వాడిని తీసుకెళ్ళి కర్నూలు వేసారు అనుకో, కర్నూలులో టీచర్ ఉద్యోగం కాకుండా ఏమైనా గుర్రసారి ఉద్యోగం చేస్తాడైనా చెప్పను. ఏమో కర్నూలు ప్రజలకు వచ్చి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదా, లేకపోతే అరుకుల్లో వేస్తారు, లేకపోతే ముంచింగ్ పుట్లు వేస్తారు. నీకు స్థాయి ఉంది కాబట్టి నేను అక్కడ వేస్తారు. విద్యా ప్రమాణాలు పెంచు, చదువుకునే పిల్లలు 10 మందిని. నేను ఒక ఊరు చదివాను, తమిళనాడు అనుకుంటాను. లిక్కర్ అడిక్షన్ ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు ఆ పిల్లలకి. ఆ పిల్లలకి ఒక మాస్టర్ గారు అనుకుంటా చెస్ ఆడడం అనే వ్యసనాన్ని నేర్పాడు. యూ వోంట్ బిలీవ్ ఇట్, స్పాన్ ఆఫ్ నో టైమ్ ఇట్ హాస్ గివెన్ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. మందు తాగడం మానేశారు. అంటే నేను అంటుంది ఇవన్నీ ఈ ఇన్నోవేషన్స్ అన్నీ చేసింది మాస్టర్ గారులే. మరి వాళ్ళే ఆ పనులు చేయకపోతే ఎవడు వెళ్తారు ఆ కొండల్లో కంటే? నీకన్నా ముందు పని చేసాడు కొండల్లో కాకుండా ఇంకెక్కడ పని చేశాడు? ఆడు డిఎస్సీ రాసి సెలెక్ట్ ఉన్నాడే కదా. అంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికే కావాలని ఇలా చేస్తున్నారంటారా? ప్రభుత్వాన్ని ఇరుకుని పెడితే వీళ్ళ సంగతి లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి పొద్దున్న బయలుదేరి ఇంట్లో సద్దానం కట్టుకొని సాయంత్రానికి తట్టబొట్ట సర్దీసి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను ఇది మొత్తం రాష్ట్రం స్తంభించేస్తారు, విజయవాడ వచ్చారు అనుకున్నాం. ఏమైంది? చూసాను బెలూన్ గాలి తీసినట్టు అవుద్ది. అదే ఉంటుంది ప్రభుత్వం నుంచి, నేను గారపడదు. సరే చూద్దాం. ఏమో ఒకవేళ కనుక మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా జరగకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే జరిగితే కనుక మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. పాఠాలు చెప్పుకుంటే సంవత్సరంలో ఒక 1 అకాడమిక్ ఇయర్లో ఒక 1 month చెడగొడతారు, అంతకన్నా ఇంకేముంది? అదేనా డిస్ట్రక్షన్తో సక్సెస్ సాధిస్తామంటే మీ ఇష్టం. ఓకే, సరే చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే పిల్లలకి అన్యాయం జరగకుండా అయితే ఉండాలి. చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.